హలో ఆల్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చెక్ చేసేద్దాము. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అట్‌లీస్ట్ 30-40% రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఓకే. అండ్ మీ కెరియర్ రిలేటెడ్ కానీ, పర్సనల్ రిలేషన్షిప్ గురించి కానీ, అండ్ మీ ఫ్యూచర్ కానీ, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ క్వెషన్స్ కానీ, సో దేని రిలేటెడ్ అయినా మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి. ఓకే. సో రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. సో మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇది నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు చూడొచ్చు, కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు చూడొచ్చు. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచనలేంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? తెలుసుకోవాలని ఉంటుంది కదా! సో, కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు, కాంటాక్ట్‌లో లేని వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నవాళ్ళు, సో ఎవ్వరైనా చూడొచ్చు. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా చూడవచ్చండి. అలాంటి డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఈ వీడియో మీ ముందు ఎప్పటి వస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెసొనేట్ అవుతుంది. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మేల్, ఫీమేల్ ఇలా డిఫరెన్సెస్ ఏం లేదు. సో ఎవరైనా చూడొచ్చు. సో ఏంటంటే మీకు పాజిటివ్ రీడింగ్ వస్తే గనక క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్‌లో పాజిటివిటీ అనేది లేకపోయినా సరే, క్లెయిమ్ చేసుకోవడం వల్ల పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి అట్‌లీస్ట్ కామెంట్ చేసి నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఓహ్! డెవిల్ కార్డ్. సో అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారండి మీ గురించి వాళ్ళు. హెరోఫెంట్. సో ఈ మనిషి చాలా మెచ్యూర్ టైప్. ఒక పెద్ద మనిషి టైప్ మెంటాలిటీ అనమాట వీళ్ళది. సో మీరంటే రెస్పెక్ట్ ఉంది. అంతే గౌరవం ఉంది. ఫ్యామిలీని, వర్క్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేసి చూస్తారు అని, బ్యాలెన్స్ చేసి చూడగలుగుతారు మీరు. ఆ క్యాపబిలిటీ మీకు ఉంది అని, మీరు విడిపోయినా సరే, మీరు కలిసున్నా సరే వాళ్ళు మీ గురించి అలా అనుకుంటున్నారు. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఫ్యామిలీని కానీ, బయట సొసైటీని కానీ, ఎవరినైనా సరే మేనేజ్ చేసే క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో మీ గురించి ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఓకే. ఆబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారండి. వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా, మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. ఏ వర్క్‌లో వెళ్ళిపోతున్నారు. వర్క్‌లో ఉండిపోతున్నారు. కానీ ఏంటంటే సడెన్‌గా మధ్యలో మీరు గుర్తొస్తారు. ఎంత వాళ్ళు మీ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేసినా సరే, వాళ్ళకి మీరు గుర్తొస్తూనే ఉంటారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో టైం చేంజ్ అయితే బావుండు. నా పర్సన్ నా దగ్గరికెళ్ళి నేను మాట్లాడాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వెళ్దామా? వద్దా? వాళ్ళెందుకో చాలా పెయిన్‌లో ఉన్నారండి. సో వాళ్ళు పెయిన్‌లో ఉన్నారు. వెళ్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంచెం టైము బ్యాడ్ అనుకుంటారండి. అందుకే పెయిన్‌లో ఉన్నారు మరి. చూద్దాం. ఎందుకు పెయిన్‌లో ఉన్నారో చూద్దాం.
సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఏదో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. క్లారిటీ రావట్లేదు. క్లారిటీ వస్తే బాగుండు అనుకుంటున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈ రిలేషన్ ఇటు ముందుకు తీసుకెళ్లాలా తెలియట్లేదు, ఇటు ఆపేస్తే ఉండలేకపోతున్నారు. స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో 7 ఆఫ్ పెంటికల్స్. సో మీ సైడ్ నుంచి గ్రోత్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. మేబీ వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టి ఉండొచ్చు. లైక్ ఈ రిలేషన్ పరంగా వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టుండొచ్చు. కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌కి గ్రోత్ అనేది కనిపించట్లేదు మీ సైడ్ నుంచి. అంటే మీ మీ సైడ్ నుంచి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసి ఉండొచ్చు. కానీ మీ వైపు నుంచి మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు, ఓపెన్ అప్ అవ్వట్లేదు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. సో చూసారా? మీ గురించే అబ్సెసివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. ఓకే. ఇంకా 2 కార్డ్స్ తీసుకుందాము. నైన్ ఆఫ్ వాండ్స్. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు రావట్లేదని వెయిట్ చేస్తున్నారు. మీరే రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఇది నచ్చకపోయి ఉండొచ్చు మీకు, బట్ స్టిల్ వాళ్ళు మీరే రావాలి. భారంగా ఉంది వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం, బట్ ఎదురు చూస్తున్నారు. టెన్ ఆఫ్ కప్స్. వాళ్ళకి మీతో ఇలా హ్యాపీగా ఉండాలండి. లైక్ మ్యారేజ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, లేకపోతే మీ మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ని కానీ తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే. ఇక్కడ క్లారిఫై చేద్దామండి డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది అని. ఎందుకు వాళ్ళు అబ్సెసివ్‌గా మీ గురించి ఆలోచిస్తున్నారో క్లారిఫై చేద్దాము. క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నేను. ఎందుకో నా ఇంట్యూషన్ క్లారిఫై చేద్దాం అనిపిస్తుంది. సో డెవిల్ కార్డ్ ఏం చూపిస్తుంది? 3 ఆఫ్ కప్స్. వాళ్ళు మీతో ఎందుకు అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు. మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అది అవ్వట్లేదు అని వాళ్ళు అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎలా ట్రై చేయాలి? ఎలా ట్రై చేస్తే మళ్ళీ మేమిద్దరం రీయూనియన్ అవుతాము అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎలా మిమ్మల్ని ఒప్పించాలి? ఏం చెయ్యాలి? అనేది క్లారిటీ లేక మిమ్మల్ని మిస్ అవుతూ మీ గురించి ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఓకే. ద హెరోఫాంట్ ఎందుకు ఇక్కడ వచ్చింది? యూనివర్స్ క్లారిఫై చేయండి. ఎంపరర్. ఓకే. ఎందుకు వాళ్ళు మీ మీద రెస్పెక్ట్ చాలా ఉందండి మీరంటే. బ్యాలెన్స్ చేయగలరు. మీరు మొండిగా ఉంటారంట. మీరు మొండిగా ఉంటారు. మీ ఫీలింగ్స్ అసలు బయటికి చూపించరు. అంటే మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది. కానీ మీరు మొండిగా వాళ్ళతో అంటే ఎక్స్‌ప్రెస్ చేయరు. మీ ఫీలింగ్స్ ఏవి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు మీరు. మొండిగా ఉంటున్నారు. కానీ మీరంటే రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఫ్యామిలీని దీన్ని బాగా చూసుకోగలరు అనే అభిప్రాయము వాళ్ళకుంది. కానీ ఏంటంటే మీరు మొండి. మీ ఫీలింగ్స్‌ని మీరు అస్సలు బయట పెట్టరు. ఎంత కష్టమైనా అది మీరు లోపల బాధపడతారే తప్ప బయట చెప్పరు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో చూసారా? చారియట్ కార్డ్. సో డిస్టెన్స్ మీ మధ్య చాలా పెరిగిపోయింది. సో ఆ డిస్టెన్స్ ఎందుకొచ్చింది? మీ మొండితనం వల్ల వచ్చింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ అదే చూపిస్తుంది. మీ మధ్య లైక్ ఒకే చోట ఉన్నా సరే, ఒకే చోట వర్క్ చేసినా సరే మీరు సేమ్ ఆఫీసు లేకపోతే సేమ్ కాలేజు.
సో, ఏదైనా సినారియోస్ అయ్యుండొచ్చు. లేకపోతే ఎదురెదురు హౌసెస్ అయ్యుండొచ్చు. కానీ మీ మొండితనం వల్లే మన మధ్య ఈ డిస్టెన్స్ పెరిగింది అని వాళ్ళనుకుంటున్నారు. కానీ మీ మీద ఎప్పటికీ రెస్పెక్ట్ అలాగే ఉంది. ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకు ఇక్కడ వచ్చింది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. సో, పాజిటివ్‌గా ఉన్నారు. నా లైఫ్‌లో పాజిటివిటీ వస్తే బావుండు, లైఫ్ టర్న్ అయితే బావుండు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీతో కలిసి ఇలా హ్యాపీగా ఉంటే బావుండు. సంతోషంగా ఎలాంటి అడ్డు అవి లేకుండా హ్యాపీగా ఉంటే బావుండు. మా రిలేషన్ సక్సెస్ అయితే బావుండు అనుకుంటున్నారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా పేజ్ ఆఫ్ వాండ్స్. వాళ్ళకి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని వాళ్ళకి చాలా ఉంది. నా టైం చేంజ్ అయితే బావుండు. నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బావుండు. తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తే బావుండు అని వాళ్ళనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనుంది. కానీ ఎలా తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. 10 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్? ఎందుకు వాళ్ళంత పెయిన్‌లో ఉన్నారు? బికాస్ దే వాంట్ హ్యాపీ విత్ యూ. దే వాంట్ సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్ విత్ యూ. వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అది అవ్వట్లేదు అని బాధపడుతున్నారు. అంటే మీతో లాంగ్ టర్మ్‌గా రిలేషన్‌షిప్ కావాలని, ఒకవేళ వీళ్ళకి మీరు అన్‌మ్యారీడ్, వీళ్ళు అన్‌మ్యారీడ్ అయ్యుంటే గనక వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఒకవేళ మ్యారీడ్ అయితే గనక వీళ్ళు చూసేది మీరు మ్యారీడ్ పీపుల్ అయితే గనక వీళ్ళకి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నారు. కానీ అది ఉండట్లేదు. అది జరగట్లేదు అని బాధపడుతున్నారు. సో, 10 ఆఫ్ కప్స్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. సో, టవర్. సో, ఇంత హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నాను, ఊహించుకున్నాను. హ్యాపీగా వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, అంత హ్యాపీగా ఉండాలని లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏమైంది, మా ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి మా రిలేషన్ బ్రేక్ అయిపోయింది. సో, చూసారా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ 5 ఆఫ్ కప్స్. పెయిన్‌లో ఉన్నారు, డిప్రెషన్‌లో ఉన్నారు. 10 ఆఫ్ కప్స్. సో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీతో రిలేషన్ హ్యాపీగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఏమైపోయింది? బ్రేకప్ అయింది. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఒకరి గురించి ఒకళ్ళకి తెలియడము. అది తెలియడం వల్ల రిలేషన్ బ్రేకప్ అవ్వడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్, అపార్థాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో, కానీ ఏమైంది? బాధపడుతున్నారు, డిప్రెషన్‌లో ఉన్నారు మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు. నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నారు. ఓకే. ఏంటి, నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! మేమిద్దరం హ్యాపీగా ఉంటాము అనుకున్నాము. ఏంటి మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్, ఈ ఈ బ్రేకప్స్? నేను హ్యాపీ లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. దేవుడేంటి నాకెప్పుడు హ్యాపీనెస్సే ఇవ్వడా? ఎందుకు నా సంతోషానికి ఇంత డిస్టర్బెన్సెస్ వచ్చింది? ఎందుకు నా పర్సన్ నన్ను అర్థం చేసుకోలేకపోతుంది? ఎందుకు మొండిగా ఉంటుంది? నా నుంచి మొండిగా ఎందుకు దూరంగా ఉంటుంది? ఎప్పుడు మా రిలేషన్ సక్సెస్ అవుతుంది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏముంది? ఏం క్లారిటీ కావాలనుకుంటున్నారు చూద్దాం. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్.
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో వాళ్ళకి క్లారిటీ రావట్లేదు మీ వైపు నుంచి. ఇష్టం ఉందా, మీకు ఇష్టం లేదా అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. సో వాళ్ళకి బర్డెన్గా ఉంది. మేబీ వాళ్ళ లైఫ్లో కూడా బర్డెన్స్ ఉండుండొచ్చు. ఓకే, మనీ పరంగా కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ కానీ, బర్డెన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. మీ వైపు చూస్తే అసలు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. మీ వైపు నుంచి పాజిటివ్గా ఆన్సర్స్ ఏం లేవు. సో ఇంకేం చేస్తున్నారు? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వర్క్లో బిజీ అయిపోదాము, ఇంక నాకేం క్లారిటీ రావట్లేదు, తన వైపు నుంచి నాకు ఎలాంటి సమాధానాలు లేవు, ఇంకేం చేస్తాను, స్లోగా నా వర్క్లో అయినా డైవర్షన్ కోసం వెళ్ళిపోదాము, అట్లీస్ట్ అలా అయినా సరే నా ఫీలింగ్స్ కంట్రోల్ అవుతాయి అనుకుంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్, ఎందుకు స్ట్రక్ అయిపోయి ఉన్నారు? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు స్ట్రక్ అయిపోయి ఉన్నారు? క్లారిటీ ఇవ్వండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? సో ఈ స్టేజ్కి వచ్చేసారు. వస్తే రా, పోతే పో అన్న స్టేజ్కి అలా మాట్లాడుతున్నారు మీరు వాళ్ళతో. సో వాళ్ళకి మిమ్మల్ని ఎలా చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మీరేమో మనీ పరంగా బాగా డెవలప్ అయిపోయారు, అంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, గ్రోత్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ గ్రోత్ ఉంది. సో మీ కూడా లోపల మీరు చాలా బాధపడుతున్నారు, కానీ ఏంటి బయటికి స్ట్రాంగ్ అయిపోయినట్టు వాళ్ళకి కనిపిస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే వస్తే రా, ఉంటే ఉండు, పోతే పో, నాకేం పర్లేదు అన్నట్టు ఉన్నారు. సో వాళ్ళకి అసలు కావాలా వద్దా అనే విషయాన్ని అడగలేక, అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక, లోపల వాళ్ళ ఫీలింగ్స్ని దాచుకోలేక, మీరు చూస్తేనేమో ఇలా డెవలప్ అయిపోయారు, మీ లైఫ్లో మీరు గ్రో అయిపోయారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏంటి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయిందా, ఇంత స్ట్రాంగ్ అయిపోయిందేంటి? ఇదివరకే నా కోసం, నా టైం కోసం వెయిట్ చేసేది, ఎదురు చూసేది నా మెసేజెస్ కోసం, ఇప్పుడు ఏంటి ఇంత స్ట్రాంగ్ అయిపోయింది, ఇంత మొండిగా తయారైందేంటి అని వాళ్ళు అనుకుంటున్నారు. వెరీ గుడ్ అండి, మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు, ఇలాగే ఉండండి. బాధ పెట్టారు కదా వాళ్ళు మిమ్మల్ని. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎలా ఉంది చూసారా? 7 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో మీరు మనీ పరంగా గ్రోత్ ఉండుండొచ్చు మీ లైఫ్లో. లైక్ మీకు దేనికి లోటు లేదు. అంటే ఒకవేళ మీ దగ్గర మనీ ఎక్కువ లేకపోయినప్పటికీ ఆ టైంకి మనీ అనేది మీ లైఫ్లో అరేంజ్ అయిపోతున్నాయి. మీరు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు? చాలా అందంగా కనిపిస్తున్నారు. మీరు గ్రో అయిపోయారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మీరు గ్రో అయిపోయారు. సో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి రిలేషన్ అడిగే ఛాన్స్ కూడా వాళ్ళు పోగొట్టుకున్నారని బాధపడుతున్నారు. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, వాళ్ళు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, కానీ ఏంటి అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని భయపడుతున్నారు. ఎందుకంటే మీరు ఈ సపరేషన్లో కానీ, ఆ పర్సన్ నుంచి దూరంగా ఉన్నప్పటి నుంచి మీరేంటి సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మీరు గ్రో అయిపోయారు, కానీ తను ఎంత ఇష్టం ఉంది అని చెప్పినా కూడా మీరేం ఆన్సర్ చెప్పట్లేదు, హోల్డ్లో పెట్టారు, గ్రోత్ ఏం కనిపించట్లేదు, వెయిట్ చేస్తున్నారు. మీరు గ్రో అయిపోతున్నారు తప్ప తనకి ఏ సమాధానం చెప్పట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు.
పాస్ట్‌లో అంతే గదా! మీ మెసేజ్ కోసం వాళ్ళు వెయిట్ చేశారు. సో, పాస్ట్‌లో ఏం జరిగిందంటే మీ వాళ్ళ మెసేజ్ కోసం మీరు ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ టైం కోసం మీరు ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి? మీ టైం కోసం, మీ మెసేజ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. సో, చూసారా? ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ద మెజిషియన్. సో, మీరు కావాలి అని మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే నైట్ నిద్రపోయేటప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మార్నింగ్ నప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ తన లైఫ్‌లో రావాలి అని, మీరు తన లైఫ్‌లోని ఉండాలని ఈసారి బలంగా కోరుకుంటున్నారు. సో, చూసారా? గాడ్‌కి ఇక్కడ జడ్జ్‌మెంట్ కార్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. గాడ్‌కి ఇక్కడ ప్రే చేస్తున్నారు వాళ్ళు. అండ్ కోపంగా కూడా ఉన్నారు వాళ్ళు. ఏంటి నేను ఇంత ఆలోచిస్తున్నాను, ఇంత కోరుకుంటున్నాను, ఇంత బలంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ రిలేషన్‌లో గ్రోత్ కోసం. కానీ అసలేంటి తను పట్టించుకోనట్టే ఉంటున్నారు. వద్దా అసలు నేనింత కావాలి అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కావాలి అనుకుంటే రావాలి, వాళ్ళు వద్దు అనుకుంటే వెళ్ళిపోవాలి. అది. 9 ఆఫ్ వాండ్స్. ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకి భారంగా ఉంది, ఎదురు చూస్తున్నారు మీకోసం ఎందుకు? సో, మీరు ఈ పర్సన్‌ని బ్లాక్ చేశారా? ఇతను ఇంక నేనేం చేయలేను అని తను డిఫైన్ చేసుకుంటున్నాడు. ఎదురు చూస్తున్నాడు. అది. మేబీ మీరే ఇతన్ని బ్లాక్ చేసి అన్‌బ్లాకు ఈ సిట్యుయేషన్, ఈ సినారియో కనిపిస్తుంది నాకు. సో, అతను మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే. అన్‌బ్లాకు మీరు అన్‌బ్లాక్ చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేబీ మీరు బ్లాక్ చేసుంటే గనక. ఓకే. వెయిటింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా వెయిటింగ్. ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీకోసం. మేబీ ఈ రిలేషన్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారండి వాళ్ళు. ఓకే. ఎంతమందికి ఈ రీడింగ్ రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. యూనివర్స్ మీకేం మెసేజెస్ ఇస్తుంది చూద్దాము. మా వ్యూవర్స్‌కి మీ గైడెన్స్ ఏంటి ఏంజెల్స్? అన్‌లైక్లీ. ట్రస్ట్. A year from now. సక్సెస్. సో, మీకు ఈ రిలేషన్‌లో మీకు ఇష్టం లేకపోతే గనక ఈ రిలేషన్‌ని వదిలేయొచ్చు. ఓకే. ఏంజెల్స్ గైడెన్స్ అనమాట ఇది. ఇష్టం లేకుండా ఈ రిలేషన్‌లో ఉండడము ఎంతవరకు కరెక్ట్? సో, మీరే ఆలోచించండి. ఇష్టంతో ఉండాలి ఏ రిలేషన్‌లో అయినా. ఇష్టం లేకుండా ఇలా రిలేషన్‌లో ఉండొద్దు అని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. ట్రస్ట్. నమ్మితే ఆ పర్సన్ మీద మీకు నమ్మకం ఉంటే, ఇష్టం ఉంటే, నమ్మకం ఉంటే, తనని ట్రస్ట్ చేస్తే ఈ రిలేషన్ కంటిన్యూ చేయండి. ఇష్టం లేకుండా, నమ్మకం లేకుండా, ట్రస్ట్ లేకుండా ఏదో అంటే మొక్కుబడిగా అంటారు కదా! ఇష్టం ఉన్నా లేకపోయినా అనుమానంతో, అపార్థాలతో ఇలా ఉండకండి.
అండ్ ఇంకా కొంతమంది రిలేషన్ వైస్ వచ్చేసరికి ఇప్పటి నుంచి 1 ఇయర్‌లో మంచి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 1 ఇయర్ టైం పట్టొచ్చు ఈ రిలేషన్ నార్మల్ అవ్వడానికి. ఓకే. అది ఏంజెల్ గైడెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మెసేజ్ చేయండి వాట్సాప్‌కి. ఓకే. బాయ్.